కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినేడు దగ్గర విజయోత్సవ సభకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నెల 9న జరగాల్సిన సభ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం కారణంగా వాయిదా పడటంతో ఈ సభను రేపు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, ఎమ్మెల్యే పులివర్తి నాని దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దామినేడు గృహ సముదాయాల పక్కన సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 30,000 మంది కూర్చునే విధంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. రేపు జరిగే విజయోత్సవ సభ ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం పూర్తి సమాచారం అందిస్తారు. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూడా విజయోత్సవ సభను నిర్వహించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంబంధించి రేపటి రోజు అంటే 12వ తేదీన కూడా ఈ విజయోత్సవ సభను అభివృద్ధి, నమ్మకం, సంక్షేమం అనే 3 అంశాల మీద కూడా ఈ విజయోత్సవ సభను నిర్ణయించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా చకచకా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 9వ తేదీ ఈ ప్రాంతంలో కూడా నిర్వహించాల్సిన సభ కూడా వాయిదా పడింది. ఏదైతే కూడా 8వ తేదీ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో కూడా దాన్ని వాయిదా వేసి అనంతరం ఈ నెల 12వ తేదీన కూడా ఈ సభను నిర్వహించాలని కూడా ఇటు కూటమి ప్రభుత్వం అయితే కూడా నిర్ణయించింది. అయితే మొదటగా 3 అంశాల మీద 3 ప్రాంతాల్లో అంటే తిరుపతి, అదేవిధంగా విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో కూడా ఈ సభలైతే నిర్వహించాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం భావించినప్పటికీ ఏదైతే ఈ విశాఖ స్టీల్ ఘటన జరిగిన నేపథ్యంలో ఈ 2 ప్రాంతాల్లో ఏదైతే కూడా విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన సభను కూడా రద్దు చేసి తిరుపతి ప్రాంతంలోనే పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే సభ అంటే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దామినేడు ప్రాంతంలో కూడా ఈ సభను నిర్వహించాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంటే సుమారు 20 ఎకరాల స్థల విస్తీర్ణంలో కూడా ఈ సభ ఏర్పాట్లను అయితే కూడా చకచకా జరుగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలా. ప్రస్తుతం మనం ఆ సభ ప్రాంగణంలో కూడా ఉన్నాము. అయితే సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే కూడా ఈ సభ ఉందో ఈ సభకు సంబంధించి ముఖ్య అతిథులంతా కూడా ఈ స్టేజ్ మీద కూడా నిలిచిన అనంతరం ఎదురుగా ఉన్నటువంటి సుమారు 30,000 మంది కూర్చొని ఈ సభను కూడా వీక్షించే విధంగా కూడా ఇటు కుర్చీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి సంబంధించి సుమారు 50,000 మంది కూడా లబ్ధిదారులు ఎవరైతే కూడా ఈ కూటమి ప్రభుత్వం సంబంధించి కూడా లబ్ధి పొందుంటారో వాళ్ళ లబ్ధిదారులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పి కూడా ఈ నేపథ్యంలో వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే ఇటు ఎండవేడి నుంచి కావచ్చు, అదేవిధంగా నిరంతరాయంగా నీళ్లు, మజ్జిగ లాంటివి కూడా అందించే దిశతో పాటు ఇక్కడ ప్రత్యేక స్టాల్ని ఏర్పాటు చేసి ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీనికి ఈ సభకి అంటే దీనికి ప్రధానంగా మరో పక్క ఏదైతే ఇక్కడ సంబంధించి కూడా ఒక 20 కౌంటర్లని అంటే ఈ ప్రభుత్వం ఏదైతే కూడా లబ్ధిదారులకి ఈ పథకాలు అందిందో ఆ పథకాలను వివరించే దిశగా కూడా సుమారు 20 స్టాళ్లను కూడా ఏర్పాటు చేసి దాని గురించి వివరించే దిశగా కూడా ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ముఖ్యంగా సెక్యూరిటీ సుమారు 2,000 మందితో 3 అంచెల భద్రత నడుమ కూడా గట్టి బందోబస్తు నడుమ కూడా ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్టు కూడా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా మనకు తెలిపినటువంటి పరిస్థితి. అయితే సంబంధించి కూడా చూసుకుంటే ఏదైతే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా తిరుపతి జిల్లా వెంకటేశ్వర్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా చంద్రగిరి మండలం ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా గత వారం రోజులుగా కూడా ఇక్కడే తిష్టవేసి ఇక్కడ ఏర్పాట్లంతా కూడా పిన్ టు పిన్ను ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు అయితే కూడా చూస్తున్నారు. ముఖ్యంగా సభకి హాజరయ్యే వాళ్ళు కూడా ఇటు పోలీసులు కావచ్చు, అదే అధికారులు కూడా సహకరించాలని చెప్పి కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించాము. అదేవిధంగా సంబంధించి ఏదైతే పోలీసులు సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఆ ప్రాంతంలోనే ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళ వాహనాలను పార్క్ చేసుకొని అనంతరం కూడా సభకి హాజరవ్వాలని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సంబంధించి ఈ విజయోత్సవ సభను 3 ప్రాంతాల్లో కాకుండా కేవలం తిరుపతిలోనే నిర్వహించే దిశగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం కూడా అడుగులేస్తుంది. ఈ సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఈ సభకు ఏదైతే కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏదైతే కూడా బీజేపీ అధ్యక్షుడు మాధవరావు, అదేవిధంగా పురంధరేశ్వరి, అదేవిధంగా సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్తో పాటు ఇటు కేంద్ర మంత్రులు,
అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా హాజరవుతున్న నేపథ్యంలో కూడా ఇటు గట్టి బందోబస్తును నిర్వహించినట్టు కూడా ఇటు పోలీసు యంత్రాంగం కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ హాజరయ్యే వాళ్ళు కూడా ఇటు పోలీసు అధికారులకు కూడా సహకరించాలని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK టీవీ.